స్వయాన డిఎస్పి 8:30కి మా ఇంటికి వచ్చారు సార్ నైట్. డిఎస్పీ నేరుగా వచ్చారా? ఇక్కడ ఇంటికి వచ్చారు. మా వారు అప్పుడు బయట ఉన్నారు. ఏం పేరు ఆయన? శ్రీనివాసులు రెడ్డి సార్. 8:30కి వచ్చాడు సార్. ఒక 9 మంది ఒక లేడీ కానిస్టేబుల్ తీసుకొని వచ్చి బయట నిలబడారు సార్. సార్ లోపలికి రండి, నేను అమ్మాయి ఉన్నాం, లోపలికి రండి, మేము రాం, మాకేంటమ్మా ఈ తలనొప్పి, మీరు వెళ్ళి మాట్లాడుకోండి శ్రీధర్ రెడ్డి కాడికి వెళ్ళి, ఇదే మాట అంటున్నారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి దగ్గరికి వెళ్ళి అంటే ఇప్పుడు ఆయన కదా వాళ్ళకి ప్రెజర్ ఇచ్చి పోండి అని చెప్తున్నారు కదా. 8:30కి సార్ నైట్ నేను మా మదర్ వచ్చి, ఇప్పుడు నేను అప్పుడు అడిగాను పొలిటికల్ కోసం మీరు వస్తున్నారంటే దేనికోసం మీకు తెలీదా అంటారు. నేను మేయర్గా ఉన్నాను, కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా మా ఫ్యామిలీ మెంబర్స్ని కానీ మమ్మల్ని కానీ ప్రజెంట్ ఇప్పుడు కూడా చూస్తే, నేను అప్పటికి మొన్న నా గురించి అన్న వాళ్ళందరికీ కూడా చెప్పాను అభివృద్ధికి అడ్డంగా ఉంది. నా దగ్గర ఆ బుక్ చూపించి చెప్పాను. దానికైతే ఇప్పటికి సమాధానం ఇవ్వలేదు. ఆమె అభివృద్ధికి అడ్డంగా ఉంది అన్న వాళ్ళు, ప్రెస్ మీట్లు పెట్టిన వాళ్ళు, ఇప్పుడు నేను మళ్ళీ ఆ బుక్ చూపించి నేను ఎక్కడ అప్రూవల్ ఇవ్వట్లేదు, ఇనాన్షిపేషన్ ముందస్తు అనుమతి ఇవ్వట్లేదు చెప్పండి అని నేను అడిగితే, చూపిస్తాను రండి అని అడిగితే దానికి మాత్రం సమాధానం ఏమి ఇవ్వలేదు. కానీ ఇట్లా ఇబ్బంది పెడుతూ ఉన్నారు సార్. మా దాకా వచ్చినంత వరకు మేము ఎదుర్కొన్నాము.